ఇది హాస్పిటలేనా లేకపోతే చెత్తకుండీనా? నమస్తే, ప్రస్తుతం నేను వరంగల్లోని సీకేఎం హాస్పిటల్ దగ్గర ఉన్నా. మనం చూసినాం ఎలుకలు ఏదైతే బేబీని లోపట వచ్చేటువంటి వార్డులో ఎలుకలు తిరగడం అనేది చూసినాం. దాదాపు 2 నిమిషాల పాటు ఆ వీడియో బయటకు వచ్చింది. ఇక్కడ అధికారులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ప్రస్తుతం ఇక్కడ మనం ఎంట్రన్స్ లో ఉన్న ఇక్కడ మనం చూడొచ్చు బోర్డుకి ఏదైతే సీకేఎం హాస్పిటల్ అని పెట్టుంటుందో దానికే ఇక్కడ మీరు చూడండి ఈ చెత్త కవర్లు ఎట్లా తలిగిచ్చున్నాయి. ఇందాక నేను డబ్బా తీసేసిన, ఈ డబ్బాలు ఇవన్నీ తలిగిచ్చి ఇక్కడ పడేసి ఉన్నాయి. ఎలకలు ఎక్కడి నుంచి వస్తాయి, ఇట్లకెళ్ళి డ్రైనేజ్ లో నుంచి వస్తున్నాయి. వచ్చినప్పుడు ఇటు ఎట్లా వెళ్తున్నాయి లోపల ఆ ఎలకలు తిరుగుతుంటే వాటిలో ఏం చేస్తున్నారు, పిల్లలు పడుకున్నటువంటి బెడ్ చుట్టూ ఎలకలు తిరుగుతుంటే స్వయం విహారం చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు? ప్రభుత్వం మీకు జీతాలు ఇచ్చేది దేనికి? ఫోన్లు చూసుకుంటా ముచ్చట్లు పెట్టుకోనిక. లోపల పేషెంట్లు చిన్న పిల్లలు, నెలల రోజుల పిల్లలు, లేకపోతే అప్పుడే పుట్టిన పిల్లలు, వాళ్ళ బెడ్ చుట్టూ ఎలుకలు తిరుగుతుంటే ఏం చేస్తున్నారు వార్డు ఇన్ఛార్జీలు వాళ్ళందరూ? 60 మంది స్వీపర్లు ఉన్నారు. ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. ఏదైతే యూరిన్ చేసిన టెస్టులు కానివ్వండి, ప్రెగ్నెన్సీ టెస్టులు కానివ్వండి, అవన్నీ బాత్రూమ్ పక్కనే పడేసి ఉంటాయి. వీళ్ళు వచ్చిన వాళ్ళు టెస్ట్ చేసుకున్న వాళ్ళు చెత్త డబ్బాలు వేయరు, ఉన్న స్వీపర్లు తీసేయరు. వాటి మీద వాళ్ళ ఈగలు దోమలు అవన్నీ మళ్ళీ వచ్చి వీళ్ళనే కుట్టాలి. రోజుకి 400 నుంచి 500 మంది పేషెంట్లు ఇక్కడ చూపించుకుంటున్నారు. అంతమంది దగ్గర స్టాఫ్ ఇక్కడ ఉన్నారు. అసలు ఆ పరిస్థితి చూడండి, లోపల మొత్తం అంతా మీకు చూపిస్తా. ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఎక్కడ పడితే అట్లుంది. అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది మీకు ఇక్కడ.